కేరళలోని ఓ ఏనుగు విషాద పరిస్థితుల్లో ఓ నదిలో నిల్చొని చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దానికి కారణం ఆ ఏనుగు తిన్న పైనాపిల్ పేలిపోవడమే. ఆ ఏనుగు బతికి ఉంటే త్వరలో మరో గున్న ఏనుగుకు జన్మనిచ్చేది. కొంతమంది స్థానికులు ఆ ఏనుగుకు నిండా క్రేకర్లు నింపిన పైనాపిల్ నోట్లో పెట్టారు. అవి పేలడంతో ఏనుగు నోట్లో భారీగా పేలుడు సంభవించి అది చనిపోయింది. ఉత్తర కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఈ ఘటన అందర్నీ ఆశ్చర్యంలో పడేసి, ఆవేదన చెందేలా చేస్తోంది. అడవిలో ఉండే ఆ ఏనుగు ఆకలితో ఆహారం కోసం వెతుక్కుంటూ దగ్గర్లోని ఓ గ్రామంలోకి వచ్చింది. వీధుల్లో ఏనుగు తిరుగుతుంటే పిల్లలు సంబరపడ్డారు. ఇంతలో కొంతమంది ఆకతాయిలు ఏనుగును భయపెడితే తిరిగి అడవిలోకి వెళ్లిపోతుందని అనుకొని బాణసంచా తెచ్చారు. అయితే ఆకతాయిలకు ఓ పిచ్చి ఆలోచన వచ్చింది. వెంటనే క్రేకర్లను ఓ పైనాపిల్ లో కుక్కారు. వాటికి నిప్పు పెట్టి ఏనుగు నోట్లో పెట్టారు. వాళ్ళు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో గ్రహించలేకపోయిన ఏనుగు ఆ పైనాపిల్ ను నోట్లోకి తీసుకుంది. అది భారీగా పేలి ఏనుగు పొట్టలో 18 నెలల గున్న ఏనుగు ఉందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పైనాపిల్ పేలుడుకి ఏనుగు నోరు పూర్తిగా నాశనమైందని, నాలిక తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. కాలిన నోటితో ఆ ఏనుగు కేకలు పెడుతూ ఊరి సందుల్లో అటూ ఇటూ తిరిగింది. ఏదీ తినలేకపోయింది. ఆ ఏనుగు ఇప్పటివరకు ఎవ్వరికీ హాని చేయలేదని, చాలా మంచిదని అధికారులు తెలిపారు. గాయాల నొప్పి, బాధతో ఆ ఏనుగు చివరకు వెల్లియార్ నదిలోకి వెళ్ళింది. అక్కడ నీరు తాగి ఆ తర్వాత నదిలోనే నిల్చొని చనిపోయింది. చనిపోయే ముందు ఆ ఏనుగు నీటిని తాగడం ద్వారా ఆ నొప్పిని తగ్గించుకొని ఉండొచ్చని అంటున్నారు. దానిని తిరిగి అడవికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. జరిగిన ఘటనపై కేరళ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.